ఈ న్యూస్ చూసాక నేనైతే షాక్ అయ్యాను గైస్. అసలు ఎవరిని పట్టుకొని ఏం చేస్తున్నారా అనిపించింది నాకైతే. అసలు మూవీ సాంగ్ రిలీజ్ అయిందంటే మోత మోగిపోద్ది. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ని ఇప్పుడు రీప్లేస్ చేస్తున్నారు. అది ఒక ఏమంటారు, లిరిక్స్ కూడా సరిగ్గా వినపడని మ్యూజిక్ డైరెక్టర్తో రీప్లేస్ చేస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారా? అసలు ముఖ్యంగా నా కోపం ఎవరిపైన ఉందంటే మైత్రి మూవీ మేకర్స్ పైన. వీళ్ళే స్టార్ట్ చేశారు దీన్ని డిఎస్పి విషయంలో. ఫస్ట్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఉంది కదా మన అజిత్ కుమార్ది, అందులో మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్ని అనుకున్నారు. దాని తర్వాత జీవి ప్రకాష్తో రీప్లేస్ చేశారు, అది ఒకటే. దెన్ పుష్ప టూ విషయంలో కూడా ఇదే రిపీట్ అయింది. డిఎస్పితో పాటు శామ్సియస్ని తీసుకున్నారు. దానికన్నా ముందు శామ్సియస్కు ముందు తమన్ అనుకున్నారు. ఓవరాల్ మూవీకి 3.5 hours మూవీకి తమన్తో బీజిఎం చేయించుకున్నారు. దాన్ని సాటిస్ఫై అవ్వలేక మళ్ళీ శామ్సియస్ అండ్ డిఎస్పి మ్యూజిక్ని కంటిన్యూ చేశారు. అండ్ నౌ ఉస్తాద్ భగత్ సింగ్కి డిఎస్పిని రీప్లేస్ చేస్తున్నాడు తమన్ అంట. అసలు తమన్ ఎక్కడైనా డిఎస్పికి కాంపిటీషన్లో వస్తాడా? ఏదో 2-3 సినిమాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ బంపర్గా హిట్ అయిందని ప్రతి దానికి ఆయన్ని తీసుకురావడం అసలు చాలా చాలా బ్యాడ్ థింగ్ అని చెప్పొచ్చు. లాస్ట్ ఓజీ మూవీ చూసాం కదా, ఆ మూవీ అయితే నాకు నచ్చలేదు. ఫస్ట్ ఆ నచ్చలేదన్న పక్కన పెడితే అందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నాకు అస్సలు నచ్చలేదు. చాలామందికి నచ్చలేదు, ఇది నాకనే కాదు. అందులో కూడా ఎక్కడ ఇంప్రెస్ చేయలేకపోయాడు. కొన్ని 2-3 సిచ్యువేషన్లో మాత్రమే అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ రిపీట్ చేస్తూ ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ లైన్ ఉందిగా హిట్ అయింది, అదాన్నే రిపీట్ చేస్తూ సినిమా మొత్తం కంటిన్యూ చేశాడు. కానీ అందులో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అస్సలు బాగాలేదు. సాంగ్స్ అయితే తెలిసిందే, ఒక్కటి కూడా క్లిక్ కాలేవు, అన్నీ ఫ్లాప్ సాంగ్స్ అయితే. డిఎస్పిని రీప్లేస్ చేశారు కదా. పుష్ప 2లో జాతర సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్, ఈ 2 సీక్వెన్సెస్ కంపోజ్ చేసింది డిఎస్పిఏ. ఆ 2 సీక్వెన్స్లలో ఒక్కడు కూడా థియేటర్లో కూర్చోలేడు, అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు డిఎస్పి. ఒక్కొక్కడికి పూనకాలు వచ్చాయి, ఆ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది పుష్ప 2లో. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ని ఇలా రీప్లేస్ చేసి అవమానపరచడం అనేది ఆల్మోస్ట్ 2 decades వన్ హ్యాండెడ్లీ తెలుగు ఇండస్ట్రీని వేలాడు. 2 decades వన్ హ్యాండెడ్లీ తెలుగు ఇండస్ట్రీని వేలాడు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ని ఇప్పుడు ఏదో అండ్ ఆ సాంగ్ ఉంది కదా ఫస్ట్ రిలీజ్ అయిన సాంగ్, ఆ సాంగ్ కూడా బాగాలేదని ట్రోల్ చేస్తున్నారు. ఆ ఒక్క సాంగ్ తప్పించి డిఎస్పి ఏదన్నా సాంగ్ వదిలినంటే అది బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయం అంతే. దాంట్లో ఎటువంటి ఆప్షన్ లేదు. లవ్ స్టోరీలకు కానీ మాస్ కానీ దేనికైనా ఎలివేషన్ సాంగ్స్ కానీ ఆయనను మించిన మ్యూజిక్ డైరెక్టర్ లేడు. కింగ్లో ఉంది కదా మాస్ సాంగ్, అది ఏ రేంజ్లో ఉంటుంది ఇప్పటికి కూడా వింటే గూస్ బంప్స్ వస్తాయి. పుష్ప 2లో ఒక్కొక్క సాంగ్స్ డైమండ్లా ఉంటాయి. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ని ఇలా రీప్లేస్ చేయడం అనేది నాకైతే నచ్చట్లేదు. ఇంకోటి, గబ్బర్ సింగ్లో ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడు. గబ్బర్ సింగ్లో దేవిశ్రీ ప్రసాద్ని కాకుండా తమన్ని ఊహించుకోగలుగుతామా? తమన్ వల్ల అవుతుందా అలాంటి సాంగ్స్, అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్రియేట్ చేయడం? నాకైతే ఈ డిసిషన్ ఎట్టి పరిస్థితుల్లో నచ్చలేదు. అయితే దీనికి కారణం ఏంటంటే ఇంకా అఫీషియల్గా రాలేదు బయటకి, డైరెక్టర్ నుంచి కానీ ఎవరి నుంచి కానీ, ఈ సోర్సెస్ నుంచి కానీ. ఓన్లీ డిఎస్పి రీప్లేస్ అయ్యాడని ఇస్తున్నారు అందరూ. అయితే దీనికి కారణం ఏంటంటే వీళ్ళు టాక్సిక్ మూవీ పోస్ట్పోన్ అయింది కదా, అండ్ దురంధర్ కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉందంట. వై? బికాస్ ఇక్కడ వార్స్ జరుగుతున్నాయి కదా వేరే కంట్రీస్లో నార్త్ అమెరికాలో. అక్కడ ప్రీమియర్స్కి కష్టమవుతుంది, సినిమా ఆడదు అన్న ఉద్దేశంతో, సినిమాకి దెబ్బ పడుతుందన్న ఉద్దేశంలో టాక్సిక్ అయితే పోస్ట్పోన్ అయింది.
అండ్ ఇప్పుడు దురంధర్ 2 కూడా అదే ఆలోచనలో ఉంది. అయితే ఈ సినిమాని మార్చ్ 26 అనుకున్నారుగా, దానికన్నా ముందు మార్చ్ 19నే టాక్సిక్ దురంధర్ 2 ఈ డేట్స్లో రావాలనే ఉద్దేశంతో వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అలా వచ్చిన తమన్ రీప్లేస్ చేయడం అనేది నాకైతే నచ్చలేదు. ఏదో కొన్ని సీన్స్కి మ్యూజిక్ కొట్టించుకున్నారు అంటే ఓకే, కానీ మొత్తం సినిమా నుంచే రీప్లేస్ అయ్యాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం అంటే మాత్రం ఇట్స్ నాట్ కరెక్ట్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.